హాయ్ అండి. 'కాంతార' 10వ రోజునైతే వేరే లెవెల్ కలెక్షన్ వచ్చినాయండి 'కాంతార'కైతే. మీరు చూసుకుంటే 38,00,00,000 అంటే మామూలు విషయం కాదండి. 38,00,00,000 గ్రాస్ కూడా కాదు. నెట్ 10వ రోజున 38,00,00,000 నెట్ పెట్టిందంటే మీరు అర్థం చేసుకోండి. ఎంత హ్యూజ్ కలెక్షన్‌లు వస్తున్నాయో. ఎందుకంటే రీసెంట్‌గా చూసుకుంటే శుక్రవారం, గురువారం ఏదైతే కలెక్షన్‌లు 20,00,00,000 పడిపోయింది. 21,00,00,000, 22,00,00,000 దగ్గరైతే ఉండడం చూసాం. అలాంటిది సడెన్‌గా 38,00,00,000 అంటే మీకు ఎంత డిఫరెన్స్ వచ్చిందో మీరు అర్థం చేసుకోవచ్చు. చాలా హ్యూజ్ కలెక్షన్‌లు అయితే రావడం చూసాం మనమైతే. ఇంకా చూసుకుంటే తెలుగులో గూడా యాక్చువల్‌గా 2,00,00,000కి, 3,00,00,000కి పడిపోయింది యాక్చువల్‌గా 2,00,00,000 దగ్గర పడిపోయింది. ఇంకా పికప్ అవ్వదనుకుంటే మీరు చూసుకుంటే మళ్ళీ శనివారం రోజు చూసుకుంటే దాదాపు 5,500,00,000 దాకా అయితే మళ్ళీ నెట్ అయితే కనిపించింది తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే. ఆ తర్వాత తమిళనాడు గూడా 1,00,00,000, 2,00,00,000 మధ్యలో పడిపోయింది. అలాంటిది మళ్ళీ చూసుకుంటే 4,500,00,000 అక్కడ నియర్ బై 5,00,00,000 వచ్చింది చూసింది. మలయాళం కూడా చూసుకుంటే 1,00,00,000 దగ్గరకొచ్చేసింది. మళ్ళీ శనివారం చూసుకుంటే 3,25,00,000 అయితే రావడం చూసాం. ఓవరాల్‌గా వచ్చేసి ఆహ్, హైయెస్ట్ వచ్చేసి కర్ణాటక కన్నా కూడా త మన హిందీ సర్కిల్‌లో 14,00,00,000కి వచ్చేసింది. ఎందుకంటే అది కూడా అక్కడో డౌన్ అనుకున్నాం. కానీ మళ్ళీ వీకెండ్ రాంగానే అది పికప్ అయింది. ఇంగ ఆదివారం రోజున కూడా చూసుకుంటే నాకు తెలిసి మంచి కలెక్షన్‌లే అక్కడ కూడా 38,00,00,000, 40,00,00,000 ఈజీగా వచ్చేలా కనిపిస్తా ఉంది. కాబట్టి సినిమా ఎక్కడ కూడా తగ్గట్లేదండి. ఒక మంచి కంటెంట్, ఒక మంచి విజువల్స్‌తో ఉంటే సినిమాని ఆదరిస్తారు అనడానికి పాన్ ఇండియా లెవెల్‌లో 'కాంతార' మళ్ళీ నిరూపించిందండి. మీరు చూసుకుంటే ఇంకా అసలకి కర్ణాటక నుంచి 11,00,00,000 అలానే 14,00,00,000 వచ్చేసి హిందీ నుంచి. మీరు అర్థం చేసుకోవచ్చు. ఏ రేంజ్‌లో అయితే సినిమా ఆడుతుందో ఇంగా ఓవరాల్‌గా వచ్చేసి 38,00,00,000 అయితే రావడం చూసాం శనివారం రోజున. ఇంకా ఆదివారం రోజున కూడా సేమ్ ఇదే రేంజ్‌లో అయితే కలెక్షన్‌లు వచ్చే అవకాశం క్లియర్‌గా కనిపిస్తూ ఉంది. 'కాంతార' దీంతో చూసుకుంటే దాదాపు 600 కోట్లు అయితే గ్రాస్ అయితే టచ్ చేసిందండి ఈజీగా. ఇంకా నాకు తెలిసి 1000,00,00,000 టార్గెట్‌గా ఎళ్తూ ఉంది. కాకపోతే అంత దూరం ఇంకా 400,00,00,000 అంటే అంత ఈజీ కాదు. ఇంకా చాలా ఇంకా లాంగ్ వీకెండ్ కావాల్సుంటుంది. నెక్స్ట్ వీక్‌లో గూడా థర్డ్ వీక్‌లో గూడా సెకండ్ వీక్‌లో గూడా మీరు చూసుకుంటే ఇదే రేంజ్‌లో ఆడితే అప్పుడు మీకు ఒకాళ మేబీ 800,00,00,000 దాకా వెళ్ళొచ్చేమో అనిపిస్తుంది నాకైతే. కానీ ఇది చూస్తే మీకు పికప్ అయితే మంచిగా కనిపించిందండి. ఏదైతే ఒక ఫస్ట్ వీక్ అయిపోయిన తర్వాత సెకండ్ వీక్ స్టార్ట్‌లోనే మీకు వీకెండ్‌లో శనివారం పూటన 38,00,00,000 వచ్చినియంటే సినిమా పైన జనాలు మంచిగా ఆదరిస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఎళ్లి ఖచ్చితంగా సినిమాని వీకెండ్‌లో చూడాలని ఇంట్రెస్ట్ చూపుతున్నట్టయితే నాకైతే క్లియర్‌గా అర్థమవుతుంది. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే 600,00,00,000 మార్క్‌నైతే టచ్ చేసింది 'కాంతార'. వాళ్ళైతే అఫీషియల్‌గా పోస్ట్ అయితే వేయలేదు గానీ, ఇక్కడ మనం చూస్తున్న వచ్చే కలెక్షన్ అయితే మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. క్లియర్‌గా 38,00,00,000 కావచ్చు, 21,00,00,000 వచ్చినాయి కాబట్టి, మొత్తం ఓవరాల్‌గా చూసుకుంటే 600,00,00,000 అయితే టచ్ చేసింది. ఎందుకంటే ఫస్ట్ వీక్‌లో చూసుకుంటే వాళ్ళు 7 రోజులకే ఆహ్, 509,00,00,000 పోస్ట్ అయితే వేయడం చూసాం. ఈ 3 రోజులు చూసుకుంటే మీకు 38,00,00,000, 20,00,00,000, 20,00,00,000, 40,00,00,000 ఇదొకటి ఆల్మోస్ట్ 80,00,00,000 దాకా అయితే నెట్ అయితే కనిపించింది కాబట్టి 100,00,00,000 గ్రాస్ అనేది ఈజీగా కనిపిస్తది. దాదాపు 120,00,00,000, 130,00,00,000 గ్రాస్ అయితే కనిపిస్తది ఈజీగా. ఓవరాల్‌గా చూసుకుంటే మంచి కలెక్షన్ అండి. చాలా 600,00,00,000 అయితే దాటేసింది. చాలా హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయింది. కాపోతే అందరూ చాలామంది 'కేజీఎఫ్‌తో' పోలుస్తా ఉన్నారు. 'కేజీఎఫ్ 2' ఎంత భారీ విజయం సాధించింది చూసాం. దాదాపు 1,200,00,000 అయితే గ్రాస్ అయితే దానికి రావడం చూసాం. కాపోతే అది హిందీ సర్కిల్‌లో ఇంకా బీభత్సంగా ఆడేసింది. 'కాంతారకి' ఆ రేంజ్‌లో రాలేదు. హిందీలో ఎక్కువ బాగా ఆడడం చూసాం మనమైతే. కాపోతే కర్ణాటకలో అయితే మంచి రికార్డులే పెడుతూ ఉంది. ఆల్ టైమ్ రికార్డ్ కూడా పెట్టినా ఆశ్చర్యపోనేలేదు. 'కేజీఎఫ్ 2' మీద ఉందనుకుంటా ఆ రికార్డు. అదైతే చెరిపేలాగైతే కనిపిస్తా ఉంది. 'కాంతార' అయితే చూద్దాం మరి ఏం జరిగిద్దో. ప్రస్తుతానికైతే రిషబ్ శెట్టికి మరో పెద్ద విజయం వచ్చింది తను పడ్డ కష్టానికి.